Nobody can stop this flow. Hallelujah. Hallelujah. దయచేసి మ్యూట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా? హల్లెలూయా. తెస్సలోనికెలకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికెలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా చూడండి. రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో శాతానును కనబరుచు బలమును అనుసరించి ఉండును. చాలు సిస్టర్. చాలండి. ఇక్కడ రాసి ఉన్న మాటలను చాలా జాగ్రత్తగా మనం వాటిని అర్థం చేసుకుందాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి. ఏంటిది? నశించుచున్నవారు రక్షింపబడాలి అంటే ఏమి అవలంబించాలి? సత్య విషయమైన ప్రేమను. చెప్దాం అన్నమాట. సత్య విషయమైన ప్రేమ అని. సత్య విషయమైన ప్రేమ పలుకుదామండి ఆ మాట. సత్య విషయమైన ప్రేమ. సత్య విషయమైన ప్రేమ. ఈ సత్యం అనేది మనం ఎప్పుడైతే టేకప్ చేస్తామో అప్పుడు మాత్రమే, అంటే దుష్టుడి ఆలోచనలు తీసుకోకుండా, దుష్టుడు తీసుకుని వస్తున్న అబద్ధములు ఏవి కూడా తీసుకోకుండా సత్యమును మాత్రం తీసుకుంటున్న అనుభవం ఎప్పుడైతే ఉంటుందో మనం ఇక మన జీవితాన్ని సత్య విషయమైన విషయాలను బట్టి నడిపించుకుంటాం. దానిలో ముఖ్యమైనది ప్రేమ. చూడండి, మనం కొరింథీ పత్రికలో చదువుతాం కదా, నిరీక్షణ కంటే కూడా ప్రేమే ముఖ్యమైనదని మనం చదువుకుంటామే. అలా మనం ప్రేమ విషయంలో ఇంకొక మెట్టుకు ఎదుగుతాం. అర్థం, ఇప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమించాలని మనం ఆశపడుతూ ఉంటాం. వాక్య భాగంలో అన్ని ఆజ్ఞల కంటే ఏది గొప్ప ఆజ్ఞ అని ఒకసారి యేసు ప్రభు దగ్గరికి సవాలు వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఆజ్ఞలన్నిటిలోని కూడా 2 ఆజ్ఞలు ముఖ్యమైనవి. ఏవి అని చెప్పారు? ఒకటి, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుట. ఈ ఆజ్ఞలే ముఖ్యమైనవి అని చెప్పుతున్న సమయం గమనించండి. ఈ 2 ఆజ్ఞలలో ఎక్కడైనా ఇంకొకరు నిన్ను ప్రేమిస్తారు అని ఉందా? నిన్ను ప్రేమించమన్నారా? మనల్నే ప్రేమించమంటున్నారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్తున్నారు తప్ప నిన్ను నీ పొరుగువాడు ప్రేమిస్తాడు అని చెప్పట్లేదు. లోకంలో మనం ఎక్కడ ప్రేమించడానికి ఫెయిల్ అయిపోతున్నామంటే, నేను చేసినట్టే నాకు కూడా చెయ్యాలి అనే ఆలోచనలో పడి ఫెయిల్ అయిపోతున్నాం. నేను 2 చీరలు ఇచ్చాను ప్రేమతో, నాకు కనీసం ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టలేదు ప్రేమతో అని ఏదైనా ఒక వస్తువుకి కానీ, ఒక విషయానికి కానీ, ఒక పరిస్థితికి కానీ ఏదైనా మనం ఆపాదించుకొని ఇలా నన్ను ప్రేమించాలి అని గనక ఆశపడితే అది మాత్రం దొరకదు అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రేమ అనేది ఒక ఫ్లో అండి. ఇది ఎలా ఉంటుందంటే, చూడండి, ఒక ట్యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఆ ట్యాప్లో నుంచి నీళ్లు బయటికి వస్తాయి కదా.
నువ్వు మళ్ళీ కొన్ని నీళ్లను ఆ ట్యాప్ లోపలికి ఎక్కించగలవా? లేదు. అది సింగిల్ ఫ్లో. అలా పైన నుంచి నింపబడిన ట్యాంక్‌లో ఉన్న నీరు ఆ ట్యాప్‌లో నుంచి బయటికి రావడమే తప్ప, నీకు ఇన్ రిటర్న్ మళ్ళీ ట్యాప్‌లోకి వెళ్ళాలి అంటే కింద నుంచి ఫ్లో ఉండదు. మళ్ళీ ఆ ట్యాంక్ పైనుంచే నింపబడాలి. నా ఉద్దేశ్యం, ఆ ట్యాంక్ నింపబడితేనే మరలా ఈ ట్యాప్‌లో నుంచి నీళ్ళొస్తాయి తప్ప, కింద నుంచి అంటే నువ్విచ్చిన రీతిగానే మరలా ట్యాప్ లోపలికి నీళ్లు నువ్వెక్కించలేవు. అంటే అది నింపబడుతున్న ఏరియా వేరు, అది ఫ్లో ఇస్తున్న ఏరియా వేరు. అలా నువ్వు దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న ప్రేమ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రేమను బట్టి మాత్రమే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలవు, ఇంకొకరిని ప్రేమించగలవు. మనం చాలాసార్లు అనుకుంటాం, నా ఇంటిలో వాళ్ళని కంటే కూడా నేను బయట వారిని ప్రేమిస్తానని, లేదా నా ఇంటిలో నా ప్రేమ అర్థం కావట్లేదని. అది ఎంత మాత్రం కాదు. మొదటి సాక్ష్యం కుటుంబంలో నుంచే వస్తుంది. మొదటి సాక్ష్యం యెరూషలేం నుండే వస్తుంది. యెరూషలేం తర్వాత యూదయ, అర్థం సహోదరులు, తర్వాత సమరయ, తర్వాత అర్థం మిశ్రిత జనాంగం, తర్వాత బూదిగంతముల వరకు అది వ్యాపిస్తుంది. అంటే అది ఎంత దూరమైనా తెలియని వారికి కూడా వ్యాపిస్తుంది. మనము తెలియని వారిని ప్రేమించగలిగి తెలిసిన వారిని ప్రేమించలేకపోతున్నామంటే ఆ ప్రేమ అబద్ధమని అర్థం. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామని అర్థం. నీకెప్పుడైతే సత్యమును టేకప్ చేస్తావో ధర్మశాస్త్రమును రిసీవ్ చేసుకుంటావు. ధర్మశాస్త్రమును రిసీవ్ చేసుకుంటావు తప్ప విసర్జించవు. నువ్వు అబద్ధమును టేకప్ చేసావనుకో ధర్మశాస్త్రంను రిజెక్ట్ చేసే మోడ్లోకి వెళ్తావు, అంటే విసర్జించే మోడ్లోకి వెళ్తావు. కానీ ఈరోజు మనం సత్య విషయమైన ప్రేమ అంటే ఏంటి అని మనం ఈరోజు మొట్టమొదటిగా తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేం. కనుక మొట్టమొదటిగా సత్య విషయమైన ప్రేమ అంటే ఏంటి అని ఇప్పుడు గ్రహిస్తున్నాం. ఈ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళాలి. అందుకే ఆలోచన చెయ్యండి, మన ప్రేమ దేనిని అనుసరించి వెళ్తుంది? మన ప్రేమ దేనిని అనుసరించి వెళ్తుంది? అబద్ధమును అనుసరించి వెళ్తుందా? సత్యమును అనుసరించి వెళ్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం నోటితో కాకుండా జీవితంలో చూపిద్దాం. దేవుడు మనకు ఇంకా సజీవంగా ఉండే దినములు భూమి మీద ఇచ్చారు కదా. మృతులైన తర్వాత మనం ప్రేమిద్దాం అనుకున్నా ఏమీ చేయలేం. భూమి మీద ఉన్న ఈ కాలమే మన ప్రేమను చూపించడానికైనా, మనం నేర్చుకున్నది పాటించడానికైనా అవకాశం ఉంది. మనం ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఏం చేయగలం? ఏం చేయలేం. అందుకే సజీవంగా ఉన్న ఈ సమయం వ్యర్థపరచుకోకుండా వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం, అర్థం చేసుకున్న వాక్యం మనలో క్రియ చేయనట్లుగా మనం మొట్టమొదటిగా క్రియలను మార్చుకుందాం. ప్రవర్తనలో మార్పు తీసుకుని వద్దాం. హృదయంలో వాక్యం నింపుకుందాం, సత్యం నింపుకుందాం. వాక్యమైన యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత పలికిన మాట నేనే మార్గమని. సో ఆ మార్గంలో మనం నడుద్దాం. అదే యేసయ్య చెప్పిన మాట నేనే సత్యమని. సో సత్యాన్ని ఇంకెక్కడ వెతికినా దొరకదండి. యేసులో కాకుండా, వాక్యంలో కాకుండా, సత్యం
ఇంకెక్కడా దొరకదు. ఈ మాట పలుకుదాం. యేసులో కాకుండా సత్యం ఇంకెక్కడా దొరకదు అని చెప్దాం. యేసులో కాకుండా సత్యం ఇంకెక్కడా దొరకదు. హల్లెలూయా! ఈ మాట పలుకుతున్నప్పుడే వాతావరణంలో మార్పులు వస్తున్నాయని నమ్ముదాం. అబద్ధములన్నీ కొట్టుకుని పోతున్నాయని నమ్ముదాం. ఒక లైట్ వేయంగానే చీకటి పారిపోయినట్టు సత్యం గురించి పలుకుతున్నప్పుడే అబద్ధములన్నీ తొలగిపోతాయి. ఆ శక్తిని మనం మన జీవితంలో అనుభవిద్దాం. హల్లెలూయా! ఇప్పుడు చూడండి, సత్య విషయమైన ప్రేమ అంటే ఏంటి అని మనకి కొంచెం అర్థమైంది కదా. మన ప్రేమ సత్యమును అనుసరించి ఉండాలి. మన ప్రేమ వాక్యమును అనుసరించి ఉండాలి. ఈ ప్రేమ ఎట్టిది అని తెలుసుకోవాలని ఉందా? అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13, 14 అధ్యాయాలు చదివితే మనకి కొంత ప్రేమ గురించిన విషయాలు అర్థమవుతాయి. ఆ ఏరియాకి ఇప్పుడు మనం వెళ్ళట్లేదు, కానీ దుర్నీతి సంబంధించిన విషయాలు కూడా ఎలా ఉంటాయో ఈరోజు మనం చూడబోతున్నాం. మన సత్య విషయమైన ప్రేమను అవలంబించువారిగా ఉండాలి. అర్థం, పాటించువారిగా ఉండాలి. క్రియలో పాటిస్తున్న వారిగా మనం ఉండాలి. చూడండి, 9వ వచనం మళ్ళీ చదువుదాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు. ఈరోజు నశించిపోవడానికి ఉన్న మనం రక్షింపబడుతున్నాం అనడానికి చిహ్నం, రక్షింపబడుతున్నాం అనడానికి ఒక రుజువుగాను సూచనగాను ఏదైనా ఉంది అంటే ఒక్కటే స్టేట్మెంట్. ఏంటి తెలుసా? సత్య విషయమైన ప్రేమను బట్టి కదులుతున్నామా లేదా? ఒకవేళ సత్య విషయమైన ప్రేమను బట్టి కదులుతున్నామా, మనం రక్షింపబడుతున్న మార్గంలో ఉన్నామని అర్థం. ఒకవేళ సత్య విషయమైన ప్రేమను బట్టి కదలట్లేదా, మనం నశించిపోతున్న వారి జాబితాలోనే ఉన్నామని అర్థం. ఒక కాలేజ్లో పిల్లలు చదువుతున్నారనుకోండి, వాళ్ళు చదువుతున్నప్పుడే మనం వీరు కాలేజ్లో ఫస్ట్ వస్తారా, వీరు కాలేజ్లో లాస్ట్ వస్తారా, అర్థం వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని కూడా గ్రహించగలం. కొంత మట్టుకు ప్రిడిక్ట్ చేయగలం. కొంత మట్టుకు ముందుగా మనం ఊహించగలం కదా. అలాగనే క్రీస్తు నామం పెట్టుకున్న మనం, సత్యంలో నడుస్తున్నాం అనుకుంటున్న మనం రక్షింపబడబోచున్నామా, నశించబడబోచున్నామా అనే విషయాన్ని మన ప్రవర్తనను చూసి గుర్తుపట్టచ్చు. మన ప్రవర్తనను చూసి ఊహించవచ్చు. ఇక్కడ ఆగి మనల్ని గురించి స్వపరీక్ష చేసుకుందాం. ఎవరి గురించో కాదండి, మన గురించి మనం పరీక్ష చేసుకుందాం. నా ప్రేమ ఎలా ఉంది? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? క్రీస్తు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని ఆలోచిద్దాం. కాలంలో కూడా యేసు ప్రభు రాగానే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని ఎలా విడిపోయిందో, జీవితంలో మన లోపలికి యేసు ప్రభు నిజంగా రాగానే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ జీవితాలు ఉంటాయి. అంటే క్రీస్తు రాకముందు నా జీవితం ఇలా ఉండెను, క్రీస్తు వచ్చిన తర్వాత నా జీవితం ఇలా మారింది అనే అనుభవాలు ఉంటాయి. సాక్ష్యం
మన గురించి మనం చెప్పుకుంటే కాదండి, ఎదుటి నుంచి రావాలి. కొంతమంది ఇలా వింటూ ఉంటాం. ఎలా అంటే క్రీస్తుని నమ్మానంటున్నారు, క్రీస్తులో ఉన్నవారట, క్రైస్తవులట, కానీ వీరిలో ప్రేమే ఉండదు, కానీ వీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తారు. ఇటువంటి మాటలు వింటుంటే అది సరి అయిన సాక్ష్యం అవుతుందా? కాదు. సాక్ష్యం శత్రువుల యొద్ద నుండి కూడా వస్తుంది తెలుసా? సొలొమోను రాజుకు దేవుడు ఇచ్చిన వివేకము, జ్ఞానము ఎంత గొప్పవంటే భూదిగంతముల వరకు వ్యాపించాయి. కనుకనే శాబా దేశపు రాణి కూడా నేను వినినది ఎంత మట్టుకు కరెక్టో చూద్దాం అని బయలుదేరి వచ్చిందండి. అలా సత్యం మనలోనికి ఎంటర్ అయిందా? ఆ విషయమైన ప్రేమ మన బట్టి ప్రవహిస్తుందా? అయితే అది భూదిగంతముల వరకు తాకుతుంది. నీకు తెలియని వ్యక్తులు కూడా వచ్చి ఆ ప్రేమను మేము అనుభవిస్తున్నాం అని సాక్ష్యములు ఇస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఇంతవరకు మనం సత్య విషయమైన ప్రేమలో ఉంటే ఎలా ఉంటుందో విన్నాం కదా. ఇప్పుడు అవలంబించని స్థితిలో అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది ఎంత డేంజర్ జోనో గుర్తుపట్టడానికి సిద్ధమవుదాం. హృదయాలను విశాలపరచుకోండి. ఈ వాక్యం లోపలికి చొచ్చుకొని వెళ్ళనివ్వండి. ఇప్పుడు చదవండి. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక ఏమవుతుందట? వారి రాక, ఎవరి రాక? నశించిపోవుచున్న వారి రాక ఎలా ఉంటుందట? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. అబద్ధానికి బలముందా? అవును. సత్యం మనలో లేనంత వరకు అబద్ధమే బలమైనది. చాలామంది ఇలా అంటారు చూడండి, సాతాను నన్ను శోధించేస్తున్నాడండి అందుకే పడిపోయానండి. ఏంటమ్మా, సాతాను నిన్ను శోధిస్తున్నాడా? అందుకే పడిపోయావా? ఒకసారి ఆలోచిద్దాం. చీకటి నన్ను బాగా ఆవరించేస్తుందండి అందుకే స్విచ్ ఆన్ అవ్వలేదండి అంటే ఎలా ఉంటుంది? అసలు నువ్వు లైట్ అయ్యి ఎవరి పర్మిషన్ లేకుండా అది పారిపోవాల్సిందే కదా. లోకంలోనే చీకటి పారిపోతున్నప్పుడు మనలో నుండి అబద్ధం వెళ్ళిపోదా? వెళ్ళిపోవలసిందే. సత్యం రాగానే అబద్ధం నాకు చోటు లేదు. అటువంటిది ఎప్పుడైతే మనం ఆ ప్రేమలో నిలిచి ఉండమో జరుగుతున్న పెద్ద డ్యామేజ్ ఏంటి తెలుసా? సత్యంలోనే ఉన్నామనుకుంటూ అబద్ధములో ప్రయాణిస్తున్న ఒక జర్నీ, ఒక ప్రయాణం. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని విందాం. బస్ స్టాండ్కి వెళ్ళవలసింది చెన్నై, ఎక్కిందేమో బెంగళూరు వెళ్ళే బస్సు, వెళ్ళవలసిందేమో చెన్నై. పక్కన ఎవరో చెప్పారు ఈ బస్సు కాదు అని, నాకు తెలుసులే అని ఎక్కిపోయాం. ఇప్పుడు ఆలోచించండి ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? బస్సు కదులుతూనే ఉంటుంది. బస్సులో ఇవ్వవలసిన వాటర్ బాటిల్ ఇస్తాడు, టికెట్ కొంటాం, అన్నీ అవుతాయి. చేరిన తర్వాత అర్థమవుతుంది నేను చెన్నై రాలేదు అని. చేరిన తర్వాత అర్థమవుతుంది ఇదేంటి బెంగళూరు వచ్చింది అని. అవునా? అలా అదే రీతిగా అబద్ధ విషయమైన సమస్త బలం అక్కడ వినియోగించబడుతూ ఉంటుంది.
నువ్వు గుర్తుపట్టలేవమ్మా ఇంకా సత్యమా అబద్ధమా అని. ఒక ప్రయాణంలో వెళ్తూనే ఉంటావు. బస్సు కదులుతుంది కదా అనుకుంటాం తప్ప కనీసం పక్కన వస్తున్న సైన్ బోర్డు కూడా చూసేంత టైం ఉండదు. ఎందుకు? ఎంటర్టైన్మెంట్లో పడతాం కనుక. ఆలోచించండి ఎలా ఉంటుందట. నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ నిండి ఉంటుందట. మనకు సూచక్రియలు జరుగుతున్నప్పుడు, మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఇది దేవుని శక్తి కాకుండా ఇంకా ఏంటి అనుకునే అనుభవంలో వెళ్ళిపోమా? చెప్పండి, వెళ్తామా లేదా? ఒకసారి ఆలోచించండి. అబద్ధ విషయమైన ప్రయాణం కూడా సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ ఉన్నప్పుడు ఎలా గుర్తుపడతావు? ఈరోజు ముందున్న సవాల్ అర్థమవుతుందా? చీకటే కానీ వెలుగుదూత వేషం వేసుకుని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నువ్వు ఎలా గుర్తుపడతావు? ఇది వెలుగే, అది వెలుగే, ఇది లైటే, అది లైటే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రయాణం చివరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మోసపోయామని. గమ్యం చేరాక అర్థమవుతుంది నేను చేరవలసిన గమ్యానికి రాలేదు అని. అంటే ప్రయాణం ప్రారంభించేటప్పుడే గుర్తుపట్టాలి. అబద్ధ విషయమైన ప్రయాణం కూడా సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ అద్భుత కార్యాలతోనూ ఉంటుందట. నువ్వు సూచక్రియలు నమ్ముకుంటూ వెళ్ళిపోతే వెళ్తున్న ప్రయాణం అబద్ధమో సత్యమో కూడా తెలియని స్థితిలో వెళ్ళిపోతాం నాన్న. ఇది ఎంత డేంజర్ జోనో ఒకసారి ఆలోచించండి. మోసపోతూ కూడా మోసపోతున్నామని తెలియని ఒక ప్రయాణం. శ్రేష్టమైన ఈ మాటలు ఈరోజు నీకు గ్రహింపులోనికి వస్తున్నాయా? రావట్లేదా? ఈరోజంతా ఈ వాక్యం కూర్చుని ఆలోచించు, ధ్యానించు. ఈ వాక్యం ఏమై ఉన్నది ప్రభా అని ఆయన సన్నిధిలో కనిపెట్టు. మన్నా ఉదయకాలమే వాకిటిలో పడుతుంది కదా, పాళ్యంలో పడుతుంది కదా, తెచ్చుకొని అలా తినేలేరు తెలుసా. దానిని దంచాలి, పిండి చేయాలి, రొట్టె చేయాలి, తినాలి. లేదా దానిని దంచాలి, ఉడకబెట్టాలి, జావ చేయాలి, తాగాలి. ఏదో ఒకటి ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. అలాగనే ఈరోజు వింటున్న ఈ మాటలు అలా ఏదో వినేస్తున్నాను అనుకుంటే విడిచిపెట్టేసే అనుభవంలో ఉంటే మోసంలోకి వెళ్తావమ్మా. అలా కాకుండా దానిని దంచి బాగా రొట్టె చేసుకొని తింటున్న అనుభవంలోకి వెళ్తే అప్పుడు ఆ బలంను బట్టి నీ ప్రతి అవయవం బలం పొందుకుంటుంది. కన్నులు తేటగా కనబడతాయి. వాక్యమును బట్టి ప్రవర్తించడానికి సాధ్యమవుతుంది. ఈరోజు వింటున్న వాక్యం నిష్ప్రయోజనంగా మారడానికి వీల్లేదు. సత్యం ఎంత బలముతో కదులుతుందో అబద్ధం కూడా అంతే బలముతో కదులుతుందన్న విషయం ఈరోజు అర్థమవే తీరాలి. వెలుగు ఎలా అయితే పరిపాలిస్తుందో 12 గంటలు, చీకటి కూడా 12 గంటల్ని పరిపాలిస్తుందమ్మా. చీకటిలో కూడా వెలుగులో నడుస్తున్న అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని యేసు ప్రభు ఒక్కొక్కరిని వెలిగిస్తూ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ మాటలు గ్రహింపులోనికి వస్తే ప్రార్థన చేసుకుందాం. అబద్ధమును ఎలా గుర్తుపట్టాలి, అబద్ధమును ఎలా ఎదిరించాలి, ఎలా విసర్జించాలి నేర్చుకుందాం. రానున్న దినముల్లో నేర్చుకుందాం. ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం.
ఎవరైనా ప్రార్థన అందుకోండి.